గౌరవనీయమైన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజ్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రతి సూపర్వైజర్ సేల్స్ మ్యాన్కి రాష్ట్ర యూనియన్ తరపు నుంచి ముఖ్యమైన సమాచారం. ఈరోజు ఎండీ గారి దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆయన మనకి కొన్ని విషయాల మీద భరోసా కల్పించడం జరిగింది. అదే మనకు భరోసా కల్పించిన విషయాల్ని రేపు విడుదల చేయబోయే జీవోలని ప్రతి ఒక్క విషయం మీద కూడా మనకి న్యాయం జరిగే విధంగా మెన్షన్ చేసి మన యొక్క ఉద్యోగ భద్రత గురించి కొద్దిగా ఆలోచించి ఆ యొక్క జీవోలోని మెన్షన్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఆయన అయితే మనకు తెలియజేయడం జరిగింది. ఇదే విషయాన్ని ఈరోజు డీసీలు గారికి అదే డిఎంల గారికి ఈ యొక్క విషయాన్ని టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ యొక్క విషయాన్ని కింద స్థాయిలో మనం ఫార్వర్డ్ చేసేసరికి చాలామందికి అసలు ఇందులో నచ్చట్లేదు. అదే దాని మీద ఇంకో కంక్లూజన్ ఏంటంటే మనకి ఇంకొక 3 రోజులు మనకు కాల వ్యవధి ఉంది. తర్వాత కూడా మనకి ఎండీ సార్ చెప్పిన విధంగా ఏంటంటే మనకి యొక్క జాబుల్ని ఇంకా రెన్యువల్ చేస్తామన్నారు కొన్ని రోజుల పాటు. ఇప్పుడు ఈ రేపు విడుదల చేయబోయే జీవోలను మనకి సానుకూలంగా ఎటువంటి నిర్ణయం రానియట్లా 30వ తేదీ వరకు మనం యథావిధిగా విధులు నిర్వహించి 1వ తేదీ నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా విధులకి హాజరు కామని చెప్పేసి కట్టగండిగా ప్రతి ఒక్కరు కూడా చెప్పవలసిందిగా మనమైతే రాష్ట్ర యూనియన్ తరపు నుంచి ఆదేశాలను జారీ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే 1వ తేదీ నుంచి మనకి ఎటువంటి సంబంధం లేదు. మనకి కాల వ్యవధి ప్రకారం 30వ తేదీ వరకు మాత్రమే మనకి పర్మిషన్లు ఉన్నాయి. కాబట్టి ఈ 3 రోజులు మనం ఇన్ని రోజుల పాటు వెయిట్ చేసాము. కాబట్టి ఈ 3 రోజులు కూడా ఇంకా సానుకూలంగా వెయిట్ చేసి రేపు రాబోయే జీవోలోని ఎటువంటి పరిణామాలు కూడా మనకి అనుకూలంగా రాని పక్షాన 1వ తేదీ నుంచి మనం విధులకు హాజరవ్వాల్సిన పని కూడా మనకు లేదు. అప్పుడు కూడా గవర్నమెంట్కి మన యొక్క వాల్యూ తెలిసే విధంగానే ఉంది. ఇంకా ఎందుకంటే కొత్త ప్రాసెస్ ఇంకా కాలేదు కాబట్టి ఖచ్చితంగా మనం తప్ప వేరే ఆప్షన్ లేదా వాళ్ళకి. అప్పుడు కూడా మనం పోరాడడానికి చాలా బలం దొరుకుతుంది. ఇదన్నీ గమనించుకొని రాష్ట్ర యూనియన్ యొక్క పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి అయితే ఆశిస్తున్నాను. తర్వాత మిగతా విషయాలు రామచంద్రరావు గారు మన ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రధానంగా అన్ని విషయాల మీద కూడా చర్చించడం జరిగింది. ఫస్ట్ కేసు విషయం కూడా మాట్లాడడం జరిగిందండి. కేసు విషయం సంబంధించి మన దగ్గర ఎవిడెన్స్ తీసుకున్నారు. మన ఎక్స్పెండిచర్ ఎంత ఏంటి రావాలనే క్యాలిక్యులేషన్ కూడా మేము ఇవ్వడం జరిగిందండి. దీని ఫైనాన్స్ కమిషన్